ఇప్పుడు ఎటు చూసినా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్ సీజన్ నడుస్తుంది. అలాగే కొంతమంది పిల్లలేమో ఎగ్జామ్స్ అంటే అసలు పట్టించుకోకుండా క్యాజువల్గా ఉండటము, ఆ స్ట్రెస్ అనేది లేకుండా ఉంటున్నారు. అలాగే కొంతమంది వచ్చేప్పటికేమో ఎగ్జామ్ గురించి టెన్షన్ పడిపోతూ నర్వస్నెస్ ఫీల్ అవుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాము. కొంతమంది పేరెంట్స్ కూడా టెన్షన్ పడటం మనం చూస్తూ ఉన్నాము. పిల్లలకి ఎగ్జామ్స్ అనేప్పటికీ పేరెంట్స్ టెన్షన్ పడిపోవటం మనం చూస్తున్నాం కదా. ఈరోజు మనం ఈ ఎగ్జామ్ స్ట్రెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఎగ్జామ్స్ అనగానే స్ట్రెస్ ఫీల్ అవ్వటం అనేది ఒక పాజిటివ్ వేలో పిల్లలకి హెల్ప్ చేస్తుంది. అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను చదవాలి, నేను మార్కులు తెచ్చుకోవాలి, నేను దీంట్లో పాస్ అవ్వాలి అన్న పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ అనేది ఒక పాజిటివ్ వేలో హెల్ప్ చేసి వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. కానీ కొంతమంది అదే నెగిటివ్ వేలో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే అమ్మో నేను పాస్ అవుతానో పాస్ అవ్వనో, ఒక నర్వస్నెస్ ఫీల్ అవ్వటము, తర్వాత నెగిటివ్ థాట్స్, అమ్మో నేను సరిగా రాయగలనో లేదో, ఇట్లా టెన్షన్ పడిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి ఆల్రెడీ 10th క్లాస్ వరకు ఎగ్జామ్స్ అంటే స్ట్రెస్ లేని పిల్లలు కూడా ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికి స్ట్రెస్ ఫీల్ అవ్వటము మనకు అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు కొత్తగా ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని అనిపిస్తుంది. బట్ ఏంటంటే కొన్ని విషయాల్లో వాళ్ళు స్ట్రెస్కి గురవుతూ ఉండొచ్చు అనమాట. యాక్చువల్గా ఇలా స్ట్రెస్కి గురైనప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో అడ్రినలిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే రాబోయే డేంజర్కి మన బాడీని ప్రిపేర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థాట్ వచ్చింది, ఎగ్జామ్ నేను సరిగా రాయగలనో లేదో అన్న ఒక థాట్ వచ్చింది. అది రాగానే టెన్షన్ పడిపోతూ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే బాడీని కూల్ చేయడానికి బాడీకి చెమటలు పట్టడం, హార్ట్ రేటు ఇంక్రీజ్ అవ్వటము, అలాగే శ్వాస వేగంగా తీసుకోవటము, ఇట్లాంటి ఫిజికల్ సిమ్టమ్స్. అలాగే బటర్ఫ్లైస్ ఇన్ ది స్టమక్ అంటారు, అంటే కడుపులో ఏదోలాగా అనిపించటము, అంతేకాకుండా కడుపులో నొప్పి, తల నొప్పి, ఇట్లాంటి ఫిజికల్ సిమ్టమ్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే వీటికి నెగిటివ్ థింకింగ్ అనేది యాడ్ అవుతుందో ఈ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. అలాగే కొన్ని ఎమోషనల్ సిమ్టమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. బాగా అంటే భయం, అమ్మో నేను సరిగా రాయగలనో లేదో, నేను పాస్ అవుతానో పాస్ అవ్వనో, నాకు ఆ టైంలో నాకు అన్నీ గుర్తొస్తాయో గుర్తురావో, ఇట్లాంటి భయం అనేది స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా హెల్ప్లెస్నెస్, నాకెవరు హెల్ప్ చేయలేరు అన్న భయం స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. నేను సరిగా పెర్ఫామ్ చేయగలనో లేదో అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు రూమినేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, నేను సరిగా రాయలేనేమో అని చెప్పేసి. అంతే డిసప్పాయింట్మెంట్, అమ్మో అప్పుడే ఎగ్జామ్స్ వచ్చేసినాయా, నేను రాయాలా అమ్మో అని చెప్పేసి డిసప్పాయింట్ అయిపోవటము, నేను సరిగా రాయలేనేమో అని చెప్పేసి డిసప్పాయింట్ అయిపోవటము, సరిగా ప్రిపేర్ అవ్వలేదు అని చెప్పి భయము, లేదా నాకు ఫస్ట్ వస్తుందో రాదో అన్న భయము, ఇట్లాంటి ఎమోషనల్ సిమ్టమ్స్ ఉంటాయి. అని కాగ్నిటివ్ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఫియర్ ఉందో ఇదేం చేస్తుందంటే చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయనివ్వలేకపోవటము, అంటే దాని మీద ఫోకస్ చేసి చదవలేకపోవటము, అంతేకాకుండా ఒక్కొక్కసారి ప్రొకాస్టినేట్ చేయటము, ఇంకో గంట ఆగి చదువుదాం, లేకపోతే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము, ఇలా ప్రొకాస్టినేట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒక్కొక్కసారి వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అమ్మో నాకన్నా తనకి ఎక్కువ మార్కులు వస్తాయేమో, అతనికి వచ్చినన్ని మార్కులు నాకు వస్తాయో రావో. లేకపోతే స్ట్రెస్కి గురైనప్పుడు ఈ ఫిజికల్ సిమ్టమ్స్, ఎమోషనల్ సిమ్టమ్స్, అంతేకాకుండా ఈ కాగ్నిటివ్ సిమ్టమ్స్ ఏం చేస్తాయంటే ఒక్కొక్కసారి వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువైపోయి దాన్ని తట్టుకోలేక ఈ ఫిజికల్ సిమ్టమ్స్ డామినేట్ చేస్తూ వాళ్ళు ఎగ్జామ్ని అవాయిడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య నేను చూస్తుంది ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నా కానీ, అంటే నీకు ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదు,
ఈవెన్ నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు, నువ్వు ఎగ్జామ్కి వెళ్ళు, ఫస్ట్ అటెంప్ట్ చెయ్యి అన్నా కానీ వాళ్ళు దాన్ని పాజిటివ్ వేలో తీసుకోకుండా అసలు కంప్లీట్గా ఎగ్జామ్ని అవాయిడ్ చేయటం నేను చూస్తున్నాను అనమాట. స్ట్రెస్ అంటే ఎగ్జామ్ స్ట్రెస్కి రిలేటెడ్ సిమ్టమ్స్ చూసాం కదా, అసలు ఎవరు ఇట్లాంటి స్ట్రెస్ ఫీల్ అవుతారు, దీన్ని ఎలా ఓవర్కమ్ చెయ్యాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంతేకాకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. Thank you everyone.